నమస్కారం. ప్రిసైడింగ్ ఆఫీసర్లు చేయవలసినవి చేయకూడనివి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మీకు ఇచ్చిన ఫామ్స్ మరియు బుక్లెట్స్ ను క్షుణ్ణంగా చదవండి. పోలింగ్ స్టేషన్ నెంబర్, కేటాయించిన ఓటర్లు, పేపర్ సీల్, అకౌంట్ మొదలగు వివరములు 10/4/2019 రోజు రాత్రి నింపవలెను. పాయింట్ 2, గైడ్ టు మాక్ పోల్ బుక్లెట్ ను అనుసరించండి. పాయింట్ 3, మాక్ పోల్ కి ముందు మొత్తం ఓటర్లు 0 ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి, లేకపోతే సిఆర్సి చేయండి. ఫోర్త్ పాయింట్, మాక్ పోల్ కి ముందు వీవీప్యాట్ వెనక ఉన్న నాబ్ నిలువు స్థానంలో ఉండినట్లు సరిచూసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, ఇన్వాలిడ్ ఎర్రర్స్ వస్తే సిఆర్సి ప్రక్రియ చేయాలి. సిక్స్త్ పాయింట్, మాక్ పోల్ తర్వాత సిఆర్సి చేయడం మరవకూడదు. సిఆర్సి అంటే క్లోజ్, రిజల్ట్ క్లియర్. సెవెంత్ పాయింట్, మాక్ పోల్ తర్వాత వీవీప్యాట్ నుండి మాక్ పోల్ స్లిప్స్ తీసివేయడం మరవకూడదు. ఎయిత్ పాయింట్, పోలింగ్ ప్రారంభించుటకు ముందు టోటల్ బటన్ నొక్కి ఓట్లు 0 ఉండేలా చూసుకోవాలి. నైన్త్ పాయింట్, ఫోటో ఓటర్ స్లిప్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కాదు. ఓటర్ నుండి ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు మొదలగునవి తీసుకుని పరిశీలించాలి. 10th పాయింట్, కనెక్షన్లు సరిచూసుకోవాలి. ఏవైనా లింక్ ఎర్రర్స్ వస్తే కనెక్షన్స్ అన్నీ తీసివేసి మరలా కనెక్ట్ చేయాలి. సియుని డిస్కనెక్ట్ చేసే ప్రతిసారి సియుని స్విచ్ ఆఫ్ చేయాలి. 11th పాయింట్, ఓటర్ ఓటు వేసినప్పుడు బీప్ సౌండ్ వచ్చిందో లేదో పోలింగ్ ఆఫీసర్ 3ని అడగాలి. 12th పాయింట్, సియుపై క్లాక్ ఎర్రర్ వచ్చినప్పుడు సెక్టర్ ఆఫీసర్కు తెలియజేయాలి. 13th పాయింట్, వీవీప్యాట్ పై ప్రింటర్ ఎర్రర్ లేదా ఎర్రర్ కోడ్ 2 కనిపించినప్పుడు సెక్టర్ ఆఫీసర్కు తెలియజేయాలి. 14th పాయింట్, ఈవీఎం మరియు వీవీప్యాట్ మొత్తం మార్చినప్పుడు ప్రతి క్యాండిడేట్ తో ఒక ఓటు మాక్ పోల్ నిర్వహించాలి. 15th పాయింట్, వీవీప్యాట్ మాత్రమే మార్చినప్పుడు మాక్ పోల్ నిర్వహించాల్సిన అవసరం లేదు. 16th పాయింట్, వీవీప్యాట్ సున్నితమైన యంత్రం కాబట్టి ఎక్కువ వెలుతురులో ఉంచరాదు. 17th పాయింట్, ఓటింగ్ విధానము రహస్యంగా జరిగేలా చూసుకోవాలి. ఓటింగ్ కంపార్ట్మెంటు తలుపు లేదా కిటికీల దగ్గరగా ఉండరాదు. 18th పాయింట్, ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఓటర్లు గాని ఏజెంట్లు గాని ఫోటోలు వీడియోలు తీయకుండా చూసుకోవాలి. కేవలం ఐడి కార్డు గల వెబ్కాస్టర్ మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేయాలి. 19th పాయింట్, ప్రతి 2 గంటలకు ఒకసారి రిపోర్ట్ను సెక్టర్ ఆఫీసర్కు అందిస్తూ ఉండాలి. 20th పాయింట్, మహిళా ఓటర్ల క్రమ సంఖ్యను రౌండ్ చేయడం వలన మహిళా ఓటర్లను లెక్కించడం సులభం అవుతుంది. 21st పాయింట్, ఓటు వేయడానికి వచ్చే పీడబ్ల్యూడి ఓటర్లను మార్క్ చేయమని బూత్ లెవెల్ ఆఫీసర్కు తెలియజేయాలి. 22nd పాయింట్, కంట్రోల్ యూనిట్లో ఉన్న మొత్తం ఓట్లు మరియు 17A రిజిస్టర్లోని మొత్తం ఓట్లతో సమానంగా ఉండాలి. కాబట్టి ప్రతి గంటకు ఒకసారి కంట్రోల్ యూనిట్లో ఉన్న టోటల్ బటన్ నొక్కి 17Aతో సరిచూస్తుండాలి. 23rd పాయింట్, ఓటర్ టర్నౌట్ రిపోర్ట్లో మహిళా పురుష ఓటర్ల వివరాలు తప్పనిసరిగా నింపాలి. 24th పాయింట్, బుక్లెట్ 1లోని అన్ని ఫారంలు ఖచ్చితంగా నింపాలి. గత ఎన్నికల్లో 17Cల వివరాలు పిఓ డైరీలోని వివరాలతో సరిపోలేదు కావున అన్ని ఫారమ్స్ ఖచ్చితంగా నింపవలెను. 25th పాయింట్, పోలింగ్ చివరలో క్లోజ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. పోలింగ్ ముగిసిన తర్వాత వీవీప్యాట్ నాబ్ బటన్ అడ్డంగా ఉండునట్లు చూసుకోవాలి. 26th పాయింట్, కంట్రోల్ యూనిట్ కనెక్షన్ తీసిపోయినప్పుడు కంట్రోల్ యూనిట్ ను స్విచ్ ఆఫ్ చేయవలెను.
27th పాయింట్, పోలింగ్ తర్వాత ఈవీఎం మరియు వీవీప్యాట్ కేసులు సీల్ వేసి రిసెప్షన్ కౌంటర్లో అప్పగించాలి. ఈ ప్రకటన జారీ చేసిన వారు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్.